జలుబు వచ్చినప్పుడు అందరూ చాలా వేడి పదార్థాలు తింటూ ఉంటారు, లేకుంటే తాగుతూ ఉంటారు. సో చాలామంది సూప్స్ చేసుకొని తింటారు కూడా. అండ్ ఎస్పెషలీ యూనో వేడిగా చేసుకొని ఫ్రెష్గా తాగడం అనేది ఇంకా మంచిది మనకి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ప్యాకెట్స్ రెడీమేడ్ సూప్స్ అలా ప్యాకెట్ సూప్స్ కొనుక్కొని తాగుతారు. అది మాత్రం తీసుకోకూడదండి. ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకొని తాగితే మాత్రం మంచిది. సో ఎస్పెషలీ దీంట్లో చికెన్ సూప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఫస్ట్ చికెన్లో అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికన్నా జలుబు ఎక్కువ చేసినప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందండి. సో ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. సో ప్రోటీన్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని కూడా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ చికెన్ సూప్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కానీ అల్లం లేకుంటే వెల్లుల్లి యాడ్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ని త్వరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని బాడీలో చాలా త్వరగా తగ్గిస్తుంది. సూప్లో మనం ఎస్పెషలీ పసుపు యాడ్ చేసుకుంటే ఇంకొక బెనిఫిట్ వస్తుంది చికెన్ సూప్లో. సో చికెన్ సూప్లో పసుపు యాడ్ చేసుకున్నప్పుడు మనకు పసుపు తెలిసిందే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనకి చికెన్ సూప్ కోల్డ్ ఉన్నప్పుడు అంటే జలుబు చేసినప్పుడు తాగితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్ మనకి చాలా బెనిఫిట్ చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే చికెన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, తినకూడదేమో అని. చికెన్లో వేరే మటన్ కన్నా వీటికి చాలా తక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని లీన్ మీట్ అంటారు. సో డెఫినెట్గా మనకి జలుబు అండ్ చెస్ట్ కంజెషన్ ఉన్నప్పుడు, అంటే జలుబు చేసినప్పుడు బాగా ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు నోస్ బ్లాక్ అయినప్పుడు ఈ చికెన్ సూప్ వేడిగా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మిరియాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. పచ్చిమిర్చి కాకుండా మిరియాలు యాడ్ చేసుకుంటే మిరియాల పొడి ఇంకా మనకి ఉపయోగపడుతుంది చికెన్ సూప్లో.